కొబ్బరికాయలైనా కొట్టమంటే డబ్బులు ఇవ్వకపోతే ఎందుకు వచ్చినావు నువ్వు అంటున్నాడు. 10 రూపాయలు ఇవ్వకపోతే అంటున్నాడు కదా ఇస్తారు అనుకొని తినుకో అంటాడు. ఇచ్చినాము, ఆయన ముఖాన్ని కొట్టే వచ్చిన. ఎందుకంటే ఇట్లా చేసుడు ఇదంతా దేవుడితో పెడుతున్నారా? చేసిందంతా దేవుడికి ఇస్తున్నారా? దేవుడి పేరు చెప్పుకొని ఎంత తింటున్నారు. ఇక్కడ మొక్కులప్ప చెప్పి పేతానికి వస్తాను, దేవునికి చెల్లించుకోవాలా కానీ ఇంత ఆగం చేసి ఇంత డబ్బు గుంజుకుంటా ఇంత ఆగం చేస్తే ఎట్లా? ఎడిపోయినా పైసలేనా, ఎడిపోయినా పైసలేనా, ఆగం ఆగమేనే. ఇంకేమున్నది? ఎక్కడో లక్కనే తీసుకుంటా అంటే అది అవుతా అంటే ఏమున్నది చెప్పండి. ఇక ఆడ ఒక బందోబస్తుగా ఒక పద్ధతిగా ఉంటే అది ఉంటుంది. మార్నింగ్ 8 o'clock వచ్చినాం దర్శనానికి. ఇప్పుడు దాకా దర్శనం కాలే, ఇంకా బోనాలు ఇప్పుడు దాకా అందలేదు. జనాలకు ఇబ్బందికరంగా ఉంది. డబ్బులు అడుగుతారు, కొబ్బరికాయ కొడితే కొబ్బరికాయలు ఇవి అని అడుగుతారు. చాలా ఇబ్బందికరంగా ఉన్నది. చెప్పినాం మాకు ఇవ్వాలి అంటుర్రు వాళ్ళు. అధికారులు కూడా ఇవి అంటారు, లంచం అడుగుతారు. బోనానికి 50-100 రూపాయలు తీసుకుంటారు.